సాధారణంగా ఏదైనా నిర్ణయాలుంటే పార్టీ రాష్ట్ర నాయకులు చెప్తా ఉండాలి. స్వయంగా పురంధేశ్వరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు. ఏమైందో తెలీదు. ఆవిడ ఏది సమాధానం చెప్పదు. అనపర్తి సీటు తీసేస్తున్నారన్నా చెప్పదు. లేకపోతే నరసాపురం సీటు తీసేస్తున్నారనన్నా చెప్పదు. ఇప్పుడు వరప్రసాద్ తిరుపతి ఎంపీ సీటు తీసేస్తున్నారు అన్నా చెప్పదు. రోషన్ అనేటువంటి వ్యక్తికి అక్కడ ఇచ్చారు. ఆయనకి సంబంధించి అతను ఎస్సీ సీట్ ఇచ్చారు, అతనేమో పాస్టర్ అని చెప్పినా సమాధానం చెప్పదు. వరప్రసాద్ అనేటువంటి ఆయన అసలు నేను గుడికి అనేదే వెళ్ళను అని చెప్పి నిర్మోహమాటంగా, ఇంతకుముందు వీళ్ళిద్దరూ క్రిస్టియన్స్ అని ఆరోపించింది బీజేపీ. వాళ్ళిద్దరిని ఇవాళ సీట్లు బీజేపీనే ఇచ్చింది. అయినా ఆవిడ ఆపదు. అదేమంటే అధినాయకత్వం. అధినాయకత్వానికి మనం కదా ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సింది. టోటల్గా అసలు చిన్నమ్మ అని పిలువబడేటటువంటి పురంధేశ్వరి గారు పార్టీకి ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. చివరికి ఓవరాల్గా భారతీయ జనతా పార్టీ అంటే భావ జనతా పార్టీ అని వీళ్ళు విమర్శించిన దానికి తగ్గట్టుగానే ఆవిడ వ్యవహరిస్తుంటే, ఇక భారతీయ జనతా పార్టీ అనేటువంటిది మొట్టమొదటిసారి ఈ స్థాయికి ఎదిగిందా దిగజారిందా రాష్ట్రంలో అనేది అర్థం కావట్లేదు.